అందర్నీ ఆకట్టుకునే అలనాటి రామచంద్రుడు ఆగస్టు 2న విడుదల. కొత్త హీరో కృష్ణవంశీ. అలనాటి రామచంద్రుడు సినిమా యూనిట్ గురువారం విశాఖలో సందడి చేసింది. కృష్ణవంశీ, మోక్ష హీరోయిన్లుగా హైనివా క్రియేషన్స్ బ్యానర్పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్వహించి చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహించిన అలనాటి రామచంద్రుడు మూవీ చిత్ర ప్రమోషన్లో భాగంగా విశాఖ వచ్చారు. ఇందులో భాగంగా డాబా గార్డెన్స్లో గల ఒక హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో హీరోయిన్, డైరెక్టర్తో పాటు నటులు స్నేహ, వెంకటేష్ తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీరందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్నే ఈరోజు వైజాగ్ దిగిన తర్వాత సింహాచలం నరసింహస్వామి దర్శనం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మంచి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అయింది ఈరోజు. వైజాగ్కి నాకు ఒక ప్రత్యేకంగా అనుబంధం ఉంది. యాక్చువల్లీ నా నట జీవితం ఇక్కడే స్టార్ట్ అయింది. మా సత్యనారాయణ సార్ గురుగారు, ఆయన ఇన్స్టిట్యూట్లోనే ఇక్కడ యాక్టింగ్ ట్రైనింగ్ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడం నాకు ఫీలింగ్ చాలా లక్కీ, చాలా అదృష్టం అనిపిస్తుంది. మా సినిమా అలనాటి రామచంద్రుడు ఆగస్ట్ 2 నాకు మొదటి సినిమా హీరోగా. మీ అందరికీ ఒక మంచి ఫీల్ గుడ్ క్లీన్ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లవ్ స్టోరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది చెప్పినా చెప్పకపోయినా మనకి. అలాగే మన సినిమాలో కూడా మన డైరెక్టర్ గారు చాలా మంచి కోర్ ఎమోషన్తో కథ రాశారు. ప్రతి అమ్మాయి జీవితంలో వాళ్ళ తండ్రి లాంటి ఒక అబ్బాయి కోరుకుంటుంది. సో ఆ పాయింట్ మీద చాలా బాగా తీశారు సార్. అందరూ ఖచ్చితంగా వెళ్ళి థియేటర్స్లో వెళ్ళి చూడండి. ఆగస్ట్ 2 రిలీజ్ మా సినిమా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్నే సింహాచలానికి వెళ్ళేసి స్వామివారి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చాను. చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంది మొత్తం వైజాగ్ వచ్చిన తర్వాత. ఇకపోతే మా సినిమా గురించి చెప్పాలంటే, సినిమా నేమ్ వచ్చేసి అలనాటి రామచంద్రుడు. ఈ సినిమా ప్రేమ కథ అండి, ప్యూర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఇందులో ఏంటంటే నార్మల్గా మనకి ఒక ప్రేమ గురించి చెప్తున్నాను. ఎలాంటి కథ అంటే, ఇప్పుడు చాలామందికి నేను ఒక అమ్మాయి ఇష్టపడ్డా, ఒక అబ్బాయి ఇష్టపడినా అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్ ఇలాంటివి ఉంటాయి, క్రష్ లాంటిది. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫీలింగ్ కాకుండా మన లోపల ఒక మనసులో ఒక చిన్న జెన్యూనిటీ, హానెస్టీ ఉన్న ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఉండాలనుకునే తత్వంలో. సో అలాంటి అబ్బాయి కథే ఈ సినిమా కథ స్టోరీ అండి. మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. దయచేసి చూడండి, ఎందుకంటే ఇది ఆగస్ట్ 2 రోజు సినిమా రిలీజ్ అవుతుంది. ఎస్విసి దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు, ఎస్విసి బ్యానర్ నుంచి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ వాళ్ళ మాకు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మాతో మాట్లాడటానికి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ ఆకాష్ రెడ్డి గారు చాలా మంచి స్టోరీ రాశారు, అలనాటి రామచంద్రుడు అని. ప్రజెంట్ యూత్కి కూడా నచ్చేలాగా, అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఎల్డర్స్కి కూడా నచ్చేలాగా చాలా బాగా రాశారు. అండ్ ఇందులో నేను ప్లే చేసిన క్యారెక్టర్ వచ్చేసి శ్రీశైలం అండి. అతను చాలా ఫన్నీ క్యారెక్టర్. నేను ప్లే చేస్తున్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ కృష్ణవంశీ, మోక్షతో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాను షూటింగ్ ప్రాసెస్ అదంతా. సో మా మూవీ ఆగస్ట్ 2 వస్తుంది. సో మీరు తప్పకుండా వైజాగ్ ప్రేక్షకులందరూ ఆగస్ట్ 2 థియేటర్స్కి వెళ్ళి చూసి మా మూవీని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ. వైజాగ్ కి రావడం నాకైతే ఫస్ట్ టైం. ఈ లవ్ అంతా చూసి చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా సినిమా మీ సిటీలో ప్రమోట్ చేసుకోవడం చాలా లక్కీగా అనుకుంటున్నా, ఎందుకంటే మా వాళ్ళు అందరూ వైజాగ్ కి రిలేటెడ్. సో ఈ సినిమాలో నాకు చాలా మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా ఈ లవ్ స్టోరీకి కనెక్ట్ అవుతారు. తప్పకుండా ఆగస్ట్ 2 థియేటర్స్ లో అలనాటి రామచంద్రుడు